ప్రధానిగా నరేంద్ర మోడీ సరికొత్త రికార్డుకు చేరువలో ఉన్నారు. సమీప భవిష్యత్తులో మరెవరూ ఆ రికార్డుని అందుకోలేనంత ఎత్తులో ఉన్నారు. పైగా ఈ రోజున స్వాతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న రికార్డు తొలి ప్రధాని పండిత్ నెహ్రూ పేరు మీద ఉంది. దానిని అతి తొందరలోనే నరేంద్ర మోడీ బద్దలు కొట్టబోతున్నారు. దానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆ అరుదైన సమయం, ఆ రేట్ డేట్ ఎప్పుడు అంటే జూన్ 10 అని చెబుతున్నారు. అంటే సరిగ్గా వారం రోజులలో అన్నమాట. ఇక మోడీ జూన్ 10 నాటికి దేశంలో అత్యధిక కాలం సుదీర్ఘమైన పాలన అందించిన ప్రధానిగా గ్రేట్ రికార్డును సొంతం చేసుకోబోతున్నారు. ఆయన ఆ రోజుకు ఆయన ప్రధానిగా 4399 రోజుల పాలనను పూర్తి చేసుకోబోతున్నారు. నరేంద్ర మోడీ 2014 మే 26న తొలిసారి ప్రధానిగా బాధ్యతలను చేపట్టారు. నాటి నుంచి నేటి వరకు వరుసగా 3 వ్యాయాలుగా ఆయన ప్రధానిగా కొనసాగుతున్నారు. దాంతో ఆయన ప్రధానిగా ఇన్ని వేల రోజులు తన సేవలు అందించినట్లు అయింది. గత ప్రధానులను అధిగమించినట్లుగా కూడా అయింది అని గుర్తు చేస్తున్నారు. ఇక మోడీ ఇంతవరకు ఎక్కువ కాలం ప్రధానిగా బాధ్యతలు నిర్వహించడం ద్వారా పండిత్ నెహ్రూ, శ్రీమతి ఇందిరాగాంధీ రికార్డులను బద్దలు కొట్టారు. నెహ్రూ చూస్తే 1952 మే 13న ప్రధానిగా బాధ్యతలను చేపట్టారు. ఆయన 1964 మే 27న మరణించినంత వరకు ప్రధానిగా కొనసాగారు. ఈ లెక్కన నెహ్రూ 4398 రోజుల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఇప్పుడు మోడీ జూన్ 10వ తేదీతో 4399 రోజుల పాలన పూర్తి చేసుకోవడం ద్వారా ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నారు. ఇక దీనికంటే ముందు ఇందిరాగాంధీ రికార్డు సైతం బ్రేక్ అయింది. 2025 జూలై 25న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరిట ఉన్న 4077 రోజుల నిరంతరాయ పాలన రికార్డు మోదీ దాటేశారని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు తొలి ప్రధానిగా నెహ్రూ తర్వాత వరుసగా 3 సార్లు ఎన్నికల్లో గెలిచి ప్రధాని అయిన రికార్డు కూడా మోడీ సొంతం చేసుకున్నారు. దానిని ఆయన 2024 ఎన్నికల తర్వాత సాధించారు. ఇందిరాగాంధీ అయితే వరుసగా 3 సార్లు ప్రధాని అయిన రికార్డు లేదు. ఆమె మధ్యలో ఒకసారి ఓడిపోయి 1980లో మళ్ళీ మూడోసారి ప్రధాని అయ్యారు అని రాజకీయ విశ్లేషకులు కూడా గుర్తు చేస్తున్నారు. అంతేకాదు కాంగ్రెసేతర ప్రధానిగా మోడీ రికార్డులను ఎవరూ అందుకోలేరని కూడా అంటున్నారు. మరోవైపు 2029 నాటి వరకు మోడీ ప్రధానిగా ఉంటున్నారు కాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ అవుతాయని అంటున్నారు. ఇప్పటికే గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అలాగే భారతదేశ ప్రధానిగా కలిపి అత్యధిక కాలం అంటే 8930 రోజులకు పైగా అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధిగా మోదీ అరుదైన ఘనమైన పెద్ద రికార్డులే క్రియేట్ చేసి దేశం ముందు ఉంచారు. 2029 నాటికి ఆయన పాలన అయితే 10,000 రోజులకు చేరుకుంటుంది అని కూడా గుర్తు చేస్తున్నారు.